హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెల్లి నన్ను భోగి నాడు ఈరోజు బొమ్మల కొలువు పెట్టుకుంటా అని పిలిచింది. నన్ను కూడా ఓ బొమ్మగా కూర్చోబెట్టమన్నాను యాక్చువల్గా. అయితేనేమో నువ్వు బొమ్మగా కూర్చుంటే ఇంక బొమ్మలు అక్కర్లేదండి, అందుకని చెప్పేసి వేరే బొమ్మలే తెచ్చింది. ఇవన్నీ ఏడుకొప్పాక కొండపల్లి నుంచి కలెక్షన్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. నన్ను కూర్చోబెడితే హాయిగా ఉంటుంది కదా అంటే చేయనంది. అందుకని చెప్పేసి ఏటుకొప్పాకలో సగం బొమ్మలు, కొండపల్లిలో సగం బొమ్మలు, విశాఖపట్నంలో సగం బొమ్మలు ఇవన్నీ కొనుక్కొచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో, భలే ముద్దుగా ఉన్నాయి. అయ్యో క్యారెట్లట తినే రకంగా ఉన్నాయి, కానీ ఇవి తినకూడదండి. ఇవి తింటే అజీర్తి చేస్తుంది, ఎందుకంటే ప్లాస్టిక్ కదా. పప్పులు బాగున్నాయి, భలే నీట్గా అమర్చింది. పాపం ఒక్కరితే చేసింది, ఎవరో తోడలేరు. ఒక్కరితే చేసుకుంది పాపం కష్టపడి. కానీ భలే బాగున్నాయి, నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఎందుకంటే సింగిల్గా ఇలా చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. ఇష్టమైన పని అయితే అది కష్టం అనిపించుకోదు. ఇక్కడ ఏదో కలశం కూడా పెట్టింది. మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. ఏనుగులు, శివలింగం, నంది. అబ్బో, ఇక్కడ 2 రామచిలకలు ఉన్నాయి. నిజం అనుకున్నారు, నిజంగా బొమ్మలే అవి. భలే ఉన్నాయండి. ఈ మొక్కలు మాత్రం నిజం మొక్కలే అండి. బుద్ధుడు బాగున్నాడు. మీకు ఇప్పుడు కొంచెం దూరం నుంచి చూపిస్తాను. అసలు అదిగో ఇది అసలు ఇది ఒక పక్క అంతే, ఇంకో రెండో పక్క ఇంకా చూపించలేదు. ఇది ఒక పక్క అంతే. ఇప్పుడు అలా రెండో పక్క వెళ్దాం. రెండో పక్కనేమో దీపాలు. అవి దీపాలు కాదు, ఇది ఒక గ్రామంలాగా ఉంది. ఒక ఊరు ఒక గ్రామం టైప్లో. అంటే ఇక్కడ పొలం దున్నుకుంటున్నట్టు ఒక రోడ్డు మీరు చూడొచ్చు. రైట్ సైడ్ చూస్తే పొలం దున్నుతున్నట్టు, లెఫ్ట్ సైడ్ ఏమో తార్ రోడ్డు, కార్లు. చాలా చక్కగా చేసిందండి పాపం, ఒక్కరితే చేసింది. అబ్బో, లైట్లు వెలిగా ఆడుతున్నాయి ఇవి. చాలా చక్కగా చేసింది. ఆ చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ కొంచెం ఏంటది, ఒక గార్డెన్ టైప్లో పార్కు చిన్నపిల్లలు ఆడుకునే పార్కు. ఈ పక్కనే ఒక రెస్టారెంట్ చూడండి, 4 కుర్చీలు, 2 బల్లలు. ఓహో, ఇక్కడ వండుకునే సామాగ్రి కూడా ఉంది. ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే లేదు, అంటే గ్యాస్ స్టవ్ కనిపించేది ఏమో ఫారిన్ టైప్లో ఏమో ఓవెన్ సిస్టమ్ ఇది. నాలుగు కుర్చీలు, 2 బల్లలు. అద్భుతంగా నిజంగా నేను చాలా చూశాను, కానీ ఇది నాకైతే మాత్రం ఒక అద్భుతంగానే కనిపిస్తోంది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో ఎవరన్నా బొమ్మల కొలువు పెట్టుకున్నట్టయితే మీరు కూడా నాకు కొంచెం షేర్ చేయండి. మన దీనికి మీకు అందరికీ తెలుసు కాబట్టి షేర్ చేసి, మా చెల్లి బొమ్మల కొలువు నచ్చితే. ఇక్కడ రైలు కూడా ఉందండి. రైలు పట్టాలలాగా విమానాశ్రయం కూడా ఊళ్ళో. మన రేవంత్ రెడ్డి గారికి చెప్పి విమానాశ్రయం, రైలు పట్టాలు కట్టించేద్దాం. ఇక్కడికి సముద్రం కూడా రప్పించేద్దాం. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. డివైన్ ఇండియా. మా చెల్లిని అందరూ మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.